నమస్తే స్పెషల్ ఇన్ డెప్త్. ఇక మొక్క వంగనిది మానై వంగున అన్నట్లు పాక్ తన ద్వంద్వ వైఖరిని అప్పుడప్పుడు కొనసాగించింది. ఇప్పుడు అదే పంతాలో నడుస్తూ ఉంది. ఉగ్రవాదులతో సంబంధం లేదు అనుకుంటూనే ఉగ్ర ముష్కరుల శవాలకు అధికారికంగా అంత్యక్రియలు నిర్వహిస్తుంది. ఇది చాలదా పాకిస్తాన్ ఉగ్రదేశానికి పుట్టినీళ్ళని చెప్పడానికి? మింగమెతుకు లేదు గాని మీసాలకు సంపెంగ నూనె అన్నట్లు అడుక్కు తినే పరిస్థితిలో ఉన్న పాక్ అనాలోచితంగా ఎన్నో తప్పుటడుగులు వేస్తూ భారత్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. పులి రెండడుగులు వెనుకకు వేసింది అంటే దాని పంజాతో బలం దెబ్బ కొడదామని అర్థం. అలాంటిది ఆపరేషన్ సింధూర్ అయినా బుద్ధిలేని కాకి కావు కావు మన్నట్లు కాకి రాగాలు తీస్తూ కథలు పడితే పాకు ఇక పావే సరే అదర్ సేరే అడుక్కునే పొద్దు ఖాయం. మరోపక్క ఎప్పటికప్పుడు పాక్ తన అవిటి బుద్ధిని ప్రదర్శిస్తూనే వస్తుంది. ఉగ్ర స్థావరాలపై భారత్ చేసిన దాడులను, ఊళ్లలోని సామాన్యుల ఇళ్లపై దాడులు చేసిందంటూ అబద్ధాలతో పబ్బం గడుపుతుంది. నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్క వ్యవస్థకు ఓ అడ్రస్ ఉంటుంది. ప్రపంచాన్ని కబలిస్తున్న ఉగ్రవాదానికి కూడా శాశ్వత చిరునామా ఉంది. అవే పాకిస్తాన్లోని బహావల్పూర్, ముజఫరాబాద్, మూరిద్దే పట్టణాలు. ఇక అందుకే భారత్ మంగళవారం రాత్రి అక్కడే గురి చూసి కొట్టింది. మొన్నటి లష్కరే తోయిబా నుంచి నిన్నటి రెసిస్టివ్ ఫ్రంట్ వరకు అక్కడే పురుడు పోసుకుని పెరిగి విషనాగులయ్యాయి. అంతేనా అంటే కల్లోలం సృష్టిస్తున్నాయి. భారత్, బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియాతో పాటు ఐరాస కూడా ఉగ్రవాదానికి పెద్దన్నగా గుర్తించి నిషేధించిన లష్కరే తోయిబా ఎల్ఈటీను హఫీజ్ మొహమ్మద్ సయీద్ 1990లో ఏర్పాటు చేశారు. లాహోర్కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మూర్కిదే పట్టణంలో దీని కేంద్ర కార్యాలయం ఉంది. 200 ఎకరాల్లో విస్తరించిన ఈ ఉగ్ర శిబిరాన్ని సౌదీ అరేబియాతో పాటు పశ్చిమాసియా దేశాల నుంచి వచ్చిన విరాళాలతో నిర్మించారు. ఇక 2002లో పాకిస్తాన్ కూడా దీన్ని నిషేధించింది. అయినా సంస్థ కార్యకలాపాలకు కావలసిన సహకారాన్ని అందిస్తూనే వచ్చింది. పలు ప్రాంతాల్లో ఇప్పటికీ లష్కరే క్యాంపులు నెలకొల్పి నియామకాలు, శిక్షణ శిబిరాలు నిర్వహిస్తుంది. దాదాపు 2200 కార్యాలయాలు నెలకొల్పి పాకిస్తాన్ వ్యాప్తంగా విస్తృత కార్యకలాపాలు నడుపుతోంది. 2006లో నవంబర్ 7న ముంబైలో రైళ్లలో బాంబుల దాడులు చేసి 200 మందికి పైగా మృతికి కారణమైంది. ఇక 2008 నవంబర్ 26న 10 మంది లష్కరే ఉగ్రవాదులు సముద్ర మార్గంలో వచ్చి ముంబైలోని తాజ్ హోటల్లో కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 18 మంది భద్రతా సిబ్బందితో సహా 166 మంది మరణించారు. 2000 డిసెంబర్లో ఢిల్లీలోని ఎర్రకోటపై దాడికి పాల్పడింది ఈ సంస్థే. ఇక భారత మోస్ట్ వాంటెడ్ మౌలానా మసూద్ అజహర్ 2000 డిసెంబర్ 21 నాడు జైషే మహమ్మద్ జేవీఎంలను స్థాపించాడు. ఈ పాకిస్తానీ సున్నీ ఇస్లామిస్ట్ తీవ్రవాద ముఠా అటు యూరప్లోనూ పంజా విసురుతోంది. అందుకే ఐక్యరాజ్య సమితితో పాటు అమెరికా, కెనడా, బ్రిటన్ తదితర దేశాలు ఉగ్రవాద సంస్థగా దీన్ని గుర్తించాయి. దీనికి సంబంధించిన కార్యకలాపాలన్నీ పాకిస్తాన్లోని బహువల్పూర్ కేంద్రంగా జరుగుతున్నాయి. ఇక సోవియట్ ఆఫ్ఘన్ యుద్ధంలో ఆరితేరిన అరబ్ సైన్యానికి చెందిన పలువురు ఫైటర్లు జైషే మొహమ్మద్లో ఉన్నారు. వీరితో పాటు కశ్మీర్ నుంచి వచ్చిన పలువురు యువకులకు శిక్షణ ఇచ్చి కరడుగట్టిన ఉగ్రవాదులుగా మార్చింది సంస్థ.
ఓవైపు లష్కరే తోయిబా, మరోవైపు తాలిబాన్లతో కూడా దీనికి సాయుధ సమన్వయం ఉంది. జమ్మూ కశ్మీర్ శాసనసభ భవనంపై 2001లో జైషే చేసిన ఆత్మాహుతి బాంబు దాడిలో 30 మందికి పైగా మృతి చెందారు. 2019లో పుల్వామాలో 40 మంది భారత పారామిలిటరీ సిబ్బందిని పొట్టున పెట్టుకున్నారు. 1989లో కశ్మీర్లో ఏర్పాటైన హిజ్బుల్ ముజాహిద్ పాకిస్తానీ చాందసవాద జమాతే ఇస్లామీ భావజాలంతో పురుడు పోసుకుంది. ఒక దశలో జమ్మూ కశ్మీర్ను వణికించిన ఈ సంస్థ ప్రభావం 2016, 2017లో దాని ప్రధాన కమాండర్లైన బుర్హాన్ వనీ, షబ్జార్ అహ్మద్ భట్ వరుసగా మృతి చెందడంతో క్రమంగా క్షీణించింది. అయినా పాకిస్తాన్ అండతో పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ముజఫరాబాద్లో సయ్యద్ సలాహుద్దీన్ నాయకత్వంలో మనుగడ సాగిస్తుంది. ఇక జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత వెలుగులోకి వచ్చిన టీఆర్ఎఫ్ లష్కరే తోయిబా అనుబంధ సంస్థ పాకిస్తాన్ గూఢాచారి సంస్థ ఎస్ఐ దీన్ని సృష్టించింది. ఇక సోషల్ మీడియాలో కశ్మీర్ రెసిడెన్సీ పేరుతో తన భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు ప్రయత్నించిన ఈ సంస్థ తర్వాత నేరుగా ఉగ్రవాద దాడులకు తెరతీసింది. లష్కరే కేంద్ర స్థావరమైన ముర్గిద్గే నుంచి కార్యకలాపాలు నిర్వహించే టీఆర్ఎఫ్ కు సాజిద్ జాట్, సజ్జద్ కుల్, సలీం రెహ్మనీలను నాయకులుగా చలామణి అవుతున్నారు. 2020లో కుపార్వా సమీపంలో నియంత్రణ రేఖ వద్ద జరిగిన కాల్పుల ఘటన నేపథ్యంలో టీఆర్ఎఫ్ పేరు మొదటిసారి బయటకొచ్చింది. అదే ఏడాది దక్షిణ కశ్మీర్లోని కుల్గాం జిల్లాలో 3 భాజపా కార్యకర్తలను తామే చంపినట్లు ప్రకటించింది. ఇక 2024లో అందర్బల్ జిల్లాలో కాల్పులు జరిపి ఒక వైద్యుడు, 6 కార్మికుల మృతికి కారణమైంది ఈ సంస్థే అని భావిస్తున్నారు. ఇక ఇటీవల పాల్గాం సమీపంలోని బైసరల్లో జరిగిన ఊచకోతతో రెసిస్టెన్స్ ఫ్రంట్ పేరుతో అందరికీ తెలుస్తుంది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని తెలియజేయడానికి మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు పెంటపాటి పుల్లారావు గారు. నమస్కారం అండి పుల్లారావు గారు. నమస్కారం బ్రహ్మణి గారు. ఎస్, నిన్న చూసుకున్నట్లయితే ఉగ్రవాదులు చనిపోయిన ఉగ్రవాదులకు అధికారుల లాంఛనాలతో పాకిస్తాన్ జెండాను శవాలపై కప్పి అలాగే ఉగ్రవాదులు పోలీసుల మధ్యలో నిల్చోబెట్టి మరి అంత్యక్రియలు చేయడం చూసుకోవచ్చు. ఏ విధంగా చూసుకోవాలంటారు? అసలు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రేరేపించట్లేదు అని ఓవైపు చెప్తూనే మళ్ళీ ఉగ్రవాదులకు అంటే అధికారుల లాంఛనాలతో జరపడం అంటే ఎంత అంటే బరి తెగించారే అని అనుకోవాలంటారా? దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా పాకిస్తాన్ ఉగ్రవాదీల నుంచి దూరం అవ్వలేదు పెద్ద, ఎందుకంటే వాళ్ళని పోషించారు కాబట్టి, వాళ్ళని బయటికి తీసుకొచ్చారు కాబట్టి అది వాళ్ళని తగ్గించలేరు. అదో ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. అది తొందరగా వెళ్ళిపోయేది లేదు. పాకిస్తాన్కి కూడా వాళ్ళు చాలా ఉపయోగపడ్డారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు చేసే పనులంతా వాళ్ళకి బాగా రావటం, ఉపయోగపడటం, ఒక బ్లాక్మెయిల్ చేయటం, తక్కువ కాస్ట్తో ఇండియా మీద, భారతదేశం మీద వాళ్ళు ఏడిపించటం, లో కాస్ట్ వార్ 1989 నుంచి చేస్తున్నారు. అందువల్ల వాళ్ళకి ఇది ఒక ఆర్మీ వింగ్ లాంటిది. వాళ్ళు కాదనలేరు. కాదంటే వాళ్ళ మీద రెబెలియన్ వస్తుంది. సో పబ్లిక్, ప్రజలు, బయట దేశాలు ఏమనుకున్నా వాళ్ళకి లెక్కలేదు. వాళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళు ఉగ్రవాదీలు కాదంటున్నారు, మనం వాళ్ళని ఉగ్రవాదీలు అంటున్నాం. సో ఎక్కడ నిజం బయట మనం కన్ఫర్మ్ చేయాలి? వాళ్ళకి చాలా మొండిగా ఉన్నారు పాకిస్తాన్ ఈ విషయంలో. తప్పట్లేదు. వాళ్ళు ఒక గిఫ్ట్ ఆఫ్ గాడ్ అనుకున్నారు వీళ్ళని వాడతాం భారతదేశం మీద. సైన్యం అక్కర్లేదు, 4 పంపించటం, 5 పంపించటం, వాళ్ళతో కొంతమందిని చంపటం, అప్పుడు భారతదేశం అంతా ఓ 15 రోజులు ఆ పని మీదే పడతాం. మనకెంత డిస్ట్రాక్షను, మనకెంత కాస్ట్ అయిపోతుంది వాళ్ళు చేసే పనులు. సో వాళ్ళని చాలా వాల్యూ చేసుకుంటారు పాకిస్తాన్. అందువల్ల మనం అనుకోవటం వాళ్ళు టెర్రరిస్ట్ కాదంటున్నారు, అదేం పని చేయదు. పాకిస్తాన్కి వాళ్ళతో ప్రయాణం చేస్తుంది, వాళ్ళ మీద ఆధారపడి ఉన్నది. వాళ్ళ సైన్యాన్ని వాడతలేదు, వీళ్ళనే వాడుతుంది టెర్రరిజంకి.
ప్రపంచంలో ఓ 3-4 సంవత్సరాల క్రితం వరకు అందరూ యాక్సెప్ట్ కూడా చేశారు. పాకిస్తాన్ చాలా గొప్ప పని చేసుకుంటుంది, వాళ్ళని స్వతంత్ర బాధితులు, స్వతంత్ర పోరాటగాళ్ళు, ఫ్రీడమ్ ఫైటర్స్, మిలిటెన్స్ అని పిలిచేవారు కానీ ఉగ్రవాదులను పిలవట్లేదు. చాలా ఈవేళ కూడా పెద్ద పెద్ద న్యూస్ పేపర్లు, సంస్థలు యూరోప్లో, అమెరికాలో వాళ్ళని మిలిటెన్స్ అంటుంది, టెర్రరిస్ట్ అంటలేదు. అందువల్ల అది చాలా దూరం వెళ్ళాలి మనం. వాళ్ళ ఎక్సెప్టెన్స్ ఎక్కువగా ఉన్నది అక్కడ. అందువల్ల దాని మీద మనం మోరల్గా మాట్లాడినా ఉపయోగం లేదు. మనం చెప్పాలి, దేశాలందరికీ తెలియాలి, అంతవరకే. ఓకే. అలాగే పుల్లారావు గారు చెప్పండి, అంటే పాక్ ఉగ్రవాదం ఒక నేషనల్ పాలసీ మాదిరిగా మారిపోయిందనేది నేటి వాస్తవం కాదా? మరి మీరేమంటారు? ఏం పాలసీగా అండి? నేషనల్ పాలసీ మాదిరిగా, అంటే ఉగ్రవాదం అనేది నేషనల్ ఒక నేషనల్ పాలసీ. పాలసీ మాదిరిగా. వాళ్ళ ఎప్పుడైతే పాకిస్తాన్ భారతదేశం నుంచి మనతో పాటు స్వతంత్రం వచ్చిందో 47లో వాళ్ళు యుద్ధం చేశారు, మళ్ళీ 65లో యుద్ధం చేశారు, మళ్ళీ 71లో యుద్ధం చేశారు, మళ్ళీ థ్రెటన్ చేశారు ఒకసారి 2 సార్లు 85లో. తర్వాత వాళ్ళు ఏ నిర్ణయానికి వచ్చారంటే, ఇదంతా మనం కన్వెన్షనల్గా ట్యాంక్స్ ప్లేన్స్తో భారతదేశంతో మనం పోల్చుకోలేం, ఈ టెర్రరిజం వాడదాం, మిడిల్ ఈస్ట్లో అక్కడ వాడుతున్నారు అని వాడుతూ వచ్చారు. 2001లో ఎప్పుడైతే ఒసామా బిన్ లాడెన్ వెళ్ళి అమెరికాలో టెర్రరిస్ట్ యాక్టివిటీ చేశారో ఇంకా బలపడిపోయింది పాకిస్తాన్ ఐడియా. మనం ఇలా చేసుకుంటూ పోవచ్చు, భారతదేశం లొంగిపోతుంది. తర్వాత ఆ సమయంలో అమెరికాకి, యూరోప్కి పాకిస్తాన్ అంటే చాలా అవసరం ఉండేది. వాళ్ళ మీదే ఆధారపడి ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం చేయటం, వాళ్ళ మీదే ఆధారపడి 1980 నుంచి 90 వరకు రష్యాతో ఆఫ్ఘనిస్తాన్లో దెబ్బలాడటం. సో పాకిస్తాన్కి జోలికి వెళ్ళేవారు కాదు అమెరికన్లు, యూరోపియన్లు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మా దగ్గరికి రావద్దంటే వాళ్ళు చక్కగా ఉగ్రవాదుల్నే ఒక సైన్యంలాగా తయారు చేసి వాళ్ళు ముందరికి వెళ్ళారు. చాలా డ్యామేజ్ చేశారు భారతదేశానికి, దాంట్లో డౌట్ లేదు. చాలా ఖర్చు పెట్టించారు మనకి. సో అది వాళ్ళు పార్ట్ ఆఫ్ దేర్ ఆర్మీ, పార్ట్ ఆఫ్ దేర్ నేషన్. వాళ్ళు లేకపోతే పాకిస్తాన్కి సైన్యమే లేనట్టు లెక్క. ఉగ్రవాది లేకపోతే వాళ్ళు చేయగలిగింది ఏం లేదు. వాళ్ళు ఎవరు రారు. ఉగ్రవాదులు ఎలా వస్తారంటే ఆ భావజాలాలు వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేసి, నువ్వు చచ్చిపోతే నీకు చాలా బాగుంటుంది, ఆకాశానికి వెళ్ళిపోతావు చెప్పి పేదవాళ్ళు పట్టుకుని వాళ్ళని పురమాయించి బ్రెయిన్ వాష్ చేసి చెప్పి పంపించి భారతదేశానికి వచ్చేసే పనులు. సో పాకిస్తాన్ అదొక స్టేట్ పాలసీ అనవచ్చు. అంటే వాళ్ళ పాలసీ అది. వాళ్ళని సైన్యంగానే భావించుకోవచ్చు. వాళ్ళ సైన్యం ఎవరు ఇప్పుడు ఎవరికేం చేయలేదు. భారతదేశం ప్రయత్నం చేస్తుంది పాకిస్తాన్ ఈ వ్యవహారం అంతా ఆప్ చేయటానికి. ఇంకా కొన్ని సంవత్సరాలు పడుతుంది, అప్పుడే లొంగిపోయేది లేదు. ఎందుకంటే చైనా సపోర్ట్ చేస్తుంది పాకిస్తాన్కి. చైనా ఫుల్ సపోర్ట్ ఉన్నది. ఫుల్ సపోర్ట్ పాకిస్తాన్కి ఎందుకు చేస్తుందంటే భారతదేశాన్ని నొక్కటానికి. పాకిస్తాన్కి డబ్బు ఇస్తే అన్నీ చేసుకుంటారు. వాళ్ళు పాకిస్తాన్ వాచ్ చేస్తున్నారు. చైనా పని చైనా పాకిస్తాన్తో చేయిస్తుంది. ఇవన్నీ చూసుకుంటే లాభాలు ఉన్నాయి కాబట్టి ఉగ్రవాదీలు అనేవాళ్ళు పాకిస్తాన్లో ఇంకా వస్తారు. ఫ్యూచర్లో వాళ్ళు కూడా అక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ కంటిన్యూ చేస్తున్నారు ప్లే చేయడానికి. భారతదేశం చాలా జాగ్రత్తగా ఉండాలి, మనం చాలా కష్టపడి పనిచేయాలి. ఎస్, అంటే ఓవైపు ఉగ్రవాదానికి సంబంధించి ఉగ్రవాద సంస్థలను నిషేధించినామని ప్రకటనలు చేస్తూనే మరోవైపు అంత్యక్రియలు నిర్వహించడం, అంటే టోటల్గా ఏ విధంగా చూసుకోవాలంటారు? అన్ని ఉట్టి అబద్ధాలు. పాకిస్తాన్ ఫారెన్ పాలసీ ఒకే ఒక దేశం మీద ఆధారపడి ఉన్నది, భారతదేశం మీద. వాళ్ళకి మిగతా దేశాలతో ఏమి ఇంట్రెస్ట్ లేదు. భారతదేశాన్ని ఎలా అల్లరి చేయాలి, భారతదేశాన్ని ఎలా డ్యామేజ్ చేయాలి, భారతదేశానికి నష్టం ఎలా కలిగించాలి, వాళ్ళు మన నీడలాగా 1947 నుంచి ఈవేళ వరకు చేస్తున్నారు. వాళ్ళ కారణాలు వేరే ఉన్నాయనుకోండి, వాళ్ళకి ఒక రకమైన హేట్రేడ్ వచ్చింది. భారతదేశం ముందరికి వెళ్ళిపోయింది, భారతదేశం ఏంటి మనకి ఎన్నో రావాలి, ఇది అది ఏదో లెక్కలు పెట్టుకున్నది. తర్వాత బంగ్లాదేశ్ గురించి కూడా వచ్చింది. సో పాకిస్తాన్ ఈ త్వరలో మారేదేం లేదు, ఈ ఫ్యూచర్లో అదే ఉంటుంది. మనం సాధించుకుంటూ పోవాలి. దీనికి మీరు అడగవచ్చు, మరి దీనికి సొల్యూషన్ ఏంటండి? ఇలా అయితే కాదు. మనం ఆర్థిక వ్యవస్థ పెంచుకుని ముందరికి వెళ్ళిపోతే ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు యుద్ధం లేకుండా జాగ్రత్తగా ఆర్థిక వ్యవస్థ 9-10% వెళ్ళిపోతే 10 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ మన దృష్టిలోనే ఉండదు. చాలా పేద దేశం కింద లెక్క ఉంటుంది. వాళ్ళ డబ్బులతో మేనేజ్ చేయొచ్చు, మన జోలికి కూడా రారు అంత డబ్బు వచ్చేస్తే.
ఆ స్టేజ్కి రానివ్వకుండా చైనా పాకిస్తాన్ ప్రయత్నం చేస్తున్నారు. యుద్ధాల్లో దింపాలి, ఖర్చు పెట్టించాలి, చెడ్డ పేరు తేవాలి, భారతదేశం మొదలుకి వెళ్ళిపోతుంది, అది ఆ ఫీలింగ్ ఉన్నది. అందువల్ల మన సొల్యూషన్ ఏంటంటే మనం ఫోకస్ ఆర్థిక వ్యవస్థ మీద మొదలుకి వెళ్ళిపోవాలి. చాలా ముందరికి వెళ్ళిపోతే అసలు పాకిస్తాన్ మనతో పోల్చుకునేది లేదు, మన దగ్గరికి వచ్చేది కూడా లేదు. అదొక పెద్ద సొల్యూషన్. దాని మీద ఫోకస్ అవ్వాలి ప్రభుత్వం, ప్రజలు. ఓకే, అలాగే పుల్లారావు గారు చెప్పండి, అంటే టీఆర్ఎఫ్ కానీ లష్కరే తోయిబా వేరని కూడా చెప్పడం ఎందుకు నిస్సారంగా మారుతుందంటారు? ఇంకా రెండు కలిసే వ్యూహం అని అనుకోవాలంటారా? ఏమంటారు, ఒకసారి రిపీట్ చేయండి దయచేసి. టీఆర్ఎఫ్ కానీ లష్కరే తోయిబా కానీ వేరని కూడా చెప్తూ ఉన్నారు కదా, ఇలా చెప్పడం ఏంటంటారు? నిస్సారంగా మారుతోంది కదా, మరి రెండు కలిసే వ్యూహంలో భాగంగా రెండు వేరని చెప్తున్నారంటారా? అది ఎంత టెంపరీగా ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళు. ఏది పాకిస్తాను ఓకే, వాళ్ళకు ఉన్న గైడెన్స్ ఇచ్చేది, వాళ్ళ పేర్లు మారుస్తారు, ఎందుకంటే వీళ్ళు లేరు, అది అయిపోయింది, ఆ వ్యక్తులే ఉంటారు, ఆ యాక్టర్లే ఉంటారు. అదంతా ఏంటంటే మెయిన్గా వాళ్ళకి కోర్ ముఖ్యమైన టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉన్నాయి, ముఖ్యమైన మద్రాసాలు అక్కడ తయారు చేస్తున్నారు, పాకిస్తాన్కి అప్పచెప్తున్నారు. దానివల్ల మనకి ట్రబుల్ కంటిన్యూటీ ఉంటుంది వాళ్ళలో. ఒక ఎండ్లెస్ సప్లై. 10 మంది చచ్చిపోతే ఇంకో 10 మంది వస్తున్నారు, ఇంకో 10 మంది చచ్చిపోతే 50 మంది వస్తున్నారు. వాళ్ళకి ఈ పేరు ఉన్నది జైష్ ఈ మొహమ్మద్, లేకపోతే ఇంకోటి ఉన్నది, అంతా పేర్లు ఎప్పుడైనా మార్చుకోవచ్చు. కొంతమంది వ్యక్తులు ఆ వెనకాల ఉన్నారు, పాకిస్తాన్ మిలిటరీ సృష్టించిన వాళ్ళు. వాళ్ళు మాకు మిలిటరీ నుంచి వాళ్ళ నుంచి దూరంగా ఉండి మాకు సంబంధం లేదని చెప్పుకోవటానికి చేసే పని చేస్తున్నారు. మొత్తం పాకిస్తాన్ ఉగ్రవాదులంతా ఒకటే ఒక టార్గెట్, భారతదేశం. అదేదో పెద్ద ప్రపంచంలో వెళ్ళి ఇస్లాంకి ఏం కాదు, వాళ్ళు మన మీద అంతే. ఇంకే దేశం జోలికి వెళ్ళరు, ఏ దేశంలోకి పంపించరు, ఇక్కడే భారతదేశం మీదే. అది ఒక విశేషమైన పరిస్థితి ఇవాళ. ఓకే, అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే పాకిస్తాన్ను ఉగ్రవాదానికి పుట్టినిల్లు అని గుర్తించడానికి ఇంకా ఏం మిగిలింది అని అనుకోవాలంటారు? అంతా వాళ్ళు పాకిస్తాన్ హోమ్ ఆఫ్ టెర్రరిజం. ఆ టెర్రరిస్ట్ ఏంటంటే ఎలాంటి వాళ్ళు అంటే ఒకే టార్గెట్ భారతదేశం. వాళ్ళు ఇజ్రాయెల్ మీద వెళ్ళరు, ఆఫ్రికా మీద వెళ్ళరు, మిడిల్ ఈస్ట్లో వెళ్ళరు, యూరోప్లో వెళ్ళరు, ఇక్కడ మన మీదే. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి సేఫ్టీ కూడా, ఇతర దేశాలు వాళ్ళు పట్టించుకోవట్లేదు, వాళ్ళు భారతదేశం మీదే ఉన్నారు కదా మనకేంటని. సో చాలా అన్యూజువల్ టెర్రరిస్ట్. వాళ్ళ భారతదేశం ఫోకస్, ప్రపంచంలో వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ లేదు. అందువల్ల వాళ్ళని తీసేయటం కూడా చాలా కష్టం, చాలా కష్టపడాలి వాళ్ళని తీసేయటానికి. వాళ్ళ వెనకాల తిరగాలి, పట్టాలి, మనిషి బై మనిషి, ఒక మనిషి తీస్తా పోవాలి. మన ప్రభుత్వాలు కూడా పాలసీలు మార్చుకోవాలి. ఎందుకంటే ఉగ్రవాదీలు 5-6 ఎంతో డ్యామేజ్ చేస్తున్నారు, మన సమయం పాస్ చేస్తున్నారు, మన ఇంట్రెస్ట్ పాస్ చేస్తున్నారు. కాబట్టి ఫోకస్ చేస్తా ఓపిక్గా చేస్తే కానీ బయటికి తరవలేం. ఇదేదో గబగబా చేస్తే వ్యవహారం కాదు, టైం పడుతుంది, ఓపిక్గా భారతదేశం చేయాలి, అది సీక్రెట్. ఓకే, అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆపరేషన్ సింధూర్ లాంటి చర్యలు కూడా మనం ఇండియా తీసుకుంది. మరి పాక్ మానసికతను మార్చగలదా, లేకుంటే మరింత రెచ్చగొట్టేలాగా మారే అవకాశం ఉందంటారా? మరీ రెచ్చగొడుతుంది, అప్పుడే మారు. వాళ్ళ కాస్ట్ ఏంటో చూస్తారు. రీసెంట్గా ఏప్రిల్ 23వ తారీఖున నరేంద్ర మోడీ గారు ఇండస్ నీళ్ళు ఆఫ్ చేస్తా అన్నారు. అదొక కొత్త ఫ్యాక్ట్, అదొక కొత్త వ్యవహారం వచ్చింది భారతదేశంలో పాకిస్తాన్ మధ్యన. అది కొంత షాక్ ఇచ్చింది పాకిస్తాన్కి. ఎందుకంటే నిజంగా పాకిస్తాన్లో ఉన్న 25 కోట్ల మందికి ఏం తెలిసిందంటే ఇండస్ జలాలు భారతదేశం నుంచి వస్తున్నాయా, ఎక్కడో ఆకాశం నుంచి ఫ్రీగా వస్తుంది అనుకున్నారు, మనం తెలుసుకున్నారు. అప్పటి నుంచి వాళ్ళకి నిద్రలేదు. ఎందుకంటే ఇండస్ జలాలు మనం ఆఫ్ చేసే శక్తి ఉన్నది, ఆఫ్ చేస్తాం. అలాగే భారతదేశంలో కూడా 145 కోట్ల మందికి తెలియలేదు కదా ఇండస్ జలాలు. ఎవరో ఏదో ఒప్పందం అనుకున్నారు, అది మన దేశం ఇచ్చే నీరు పాకిస్తాన్కి. అందువల్ల చాలా పెద్ద డెవలప్మెంట్ వచ్చింది రీసెంట్గా. ఆ నీరుని ఇండస్ నది నీరుని మనం తగ్గిస్తామా లేదా, పాకిస్తాన్కి ఏదో ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఇప్పుడు. ఓకే, అలాగే గతంలో చూసుకున్నట్లయితే పుల్వామా దాడికి సంబంధించి తర్వాత కూడా వాళ్ళు ముంబై తరహా దాడులు కూడా చేశారు. మరి ఇలా పాల్పడే సంస్థలు ఇంకా పాక్లో పనిచేస్తూ ఉన్నాయి కదా, మరి ప్రపంచ శక్తులు ఏం చేస్తున్నాయని అనుకోవాలంటారు ఇప్పటి వరకు? వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళకి ఏ దేశం జోలికి వెళ్ళలేదు, ఓన్లీ భారతదేశం జోలికి వస్తారు. వాళ్ళు ఉగ్రవాదీలు ట్రైనింగ్ యాక్టివిటీస్ ఓన్లీ భారతదేశం.
ఇంక మిగతా వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంటుంది? ఆ జోలు ఎవరి దగ్గరికి వెళ్ళరు, వాళ్ళు మర్యాదగా చూస్తారు. మన దేశం ఒక్కళ్ళ మీదే పాకిస్తాన్ ఉగ్రవాదులు వస్తున్నారు, అందువల్ల మిగతా ప్రపంచం ఎవరు పట్టించుకోవట్లేదు. వాళ్ళ మీద వెళ్తే అందరూ సీరియస్ యాక్షన్ తీసుకుంటారు, వాళ్ళ మీద వెళ్ళే పని కూడా లేదు. వీళ్ళు సృష్టించింది భారతదేశం గురించి, వాడేది భారతదేశం గురించి. సో అందువల్ల మనమే వాళ్ళతో పడాలి, మిగతా వాళ్ళకి ఏం సంబంధం లేదు. ఓకే, అంటే ఇప్పుడు ఇంకా పాకిస్తాన్ టెర్రరిస్ట్ స్టేట్గా అధికారికంగా గుర్తించాల్సిన సమయం ఇంకా రాలేదు అని అనుకోవాలంటారా? రాలేదంటే కొన్ని స్నేహితులు ఉన్నారు వాళ్ళకి, ఆ స్నేహితులు ఎలాంటి ముందలకు రానివ్వట్లేదు. ఈ యునైటెడ్ నేషన్స్లో కొన్ని చోట్ల ఎక్కడైతే డిసైడ్ చేయాలో, కొన్ని దేశాలు చైనా వాళ్ళు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి టెర్రరిస్ట్ స్టేట్గా వాళ్ళని పిలిచే పేరు మొదలెట్టడానికి జరగట్లేదు. కానీ అందరికి తెలుసు వీళ్ళు టెర్రరిజం ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ దాంట్లో పాకిస్తాన్ ఏ దేశానికి ఆ టెర్రరిస్ట్ పంపరు, ఓన్లీ ఇండియా. సో మిగతా వాళ్ళకి ఏం పట్టింపు ఉంటుంది? అందువల్ల వాళ్ళు చాలా తెలివితేటలుగా భారతదేశం మీద ఫోకస్ అవుతున్నారు వాళ్ళ టెర్రరిస్ట్. సో అందువల్ల చలామణి అవుతున్నారు. రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం కూడా వాళ్ళని నొక్కేయడానికి చూస్తుంది, చాలా వరకు నొక్కేస్తారని కూడా మనం ఆశించవచ్చు. రైట్. ఇక చివరిగా చెప్పండి పుల్లారావు గారు, మొన్న జరిగిన పుల్వామా పహల్గాం దాడికి సంబంధించి 9 ఉగ్ర స్థావరాలపై కూడా మాత్రమే దాడి చేసింది. కాకపోతే పాకిస్తాన్ వాళ్ళేమో పాకిస్తాన్ పౌరులను చంపేశారు అంటూ కూడా వాళ్ళు అధికార లాంఛనాలతో అటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. టోటల్గా ఈ విధంగా చూసుకోవాలంటారు. మొత్తంగా మీరు మీ అభిప్రాయం ఏంటి? ఆపరేషన్ సింధుకు సంబంధించి మళ్ళీ వాళ్ళు రెచ్చగొట్టేలాగా మళ్ళీ వాళ్ళ నుంచి ఎటువంటి కార్యక్రమాలు వచ్చినా మాక్ డ్రిల్స్ను కూడా ఆపరేషన్ అభ్యాస్ పేరుతో కూడా మాక్ డ్రిల్స్ను కూడా అవగాహన సదస్సును కూడా నిర్వహిస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా మీ టోటల్గా మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏంటంటే పాకిస్తాన్ ఇప్పుడు అప్పుడే ఆఫ్ చేసేది లేదు. మొన్న కొంచెం సెట్ బ్యాక్ వచ్చినట్టుగా వచ్చింది. వాళ్ళు పహల్గామ్ పంపించారు, పహల్గామ్లో డ్యామేజ్ చేశారు, భారతదేశం రియాక్ట్ అయింది. ఇప్పుడు వచ్చింది ఏమిటంటే మనం యుద్ధం స్టార్ట్ చేస్తే మనం అక్కడ దిగబడిపోతాం, అది మనకే నష్టం వచ్చేస్తుంది. పాకిస్తాన్ ఓడిపోయినా పాకిస్తాన్ పట్టించుకోరు, మళ్ళీ మామూలుగా తిరుగుతూ ఉంటారు. భారతదేశం ఓడిపోలేదు, ఓడిపోతే మన యుద్ధం వెళ్ళి ఆ సైన్యం ఆగిపోతే మాత్రం పరువు నష్టం కాదు, పెద్ద కాన్ఫిడెన్స్ భారతదేశం మీద ఒక రకమైన చెడ్డ పేరు వస్తుంది. సో భారతదేశం చాలా జాగ్రత్తగా పాకిస్తాన్తో డీల్ చేయాలి. ఇప్పుడు డీల్ చేశారు, జాగ్రత్తగా డీల్ చేశారు. మన సీక్రెట్ ఏమిటంటే పాకిస్తాన్ని ఐసోలేట్ చేయాలి, ప్రపంచం అంతా వాళ్ళు టెర్రరిస్ట్ అని చెప్తా ఉండాలి, చూపెట్టాలి. మనం ఎకానమీ మీద కాన్సన్ట్రేట్ చేసి ముందరకు వెళ్ళిపోవాలి. దాంతోపాటు మన సెక్యూరిటీ కొంచెం బాగా పెంచుకోవాలి. బాగోలేదు భారతదేశంలో, ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఆధార్ కార్డు తీసుకున్నాక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఓటర్స్ కార్డు సంపాదించుకొని వాళ్ళు ఫారినర్సే మన ఓట్లు కోట్ల మంది వేస్తున్నారు. కాబట్టి ఆ ఆధార్ కార్డుని ఎలా మార్చాలో కూడా గవర్నమెంట్ ఆలోచించుకోవాలి. ఎవరైతే దొంగతనంగా సంపాదించారో ఆధార్ కార్డు, వాళ్ళ పేర్లు తీస్తే ఏమవుతారు, ఎలా పంపించాలి అని పెద్ద ప్లాన్ వేసుకోవాలి. ఇంకా సమయం వచ్చింది. మన దేశంలో 5-6 కోట్ల మందికి సిటిజన్స్ కాని వాళ్ళు ఇక్కడ ఉన్నారు. గత 50 సంవత్సరాలు వాళ్ళు భారతదేశానికి వచ్చేసారు. వాళ్ళని తిరిగి పంపించడం ఒక పెద్ద ప్రయారిటీ, మర్యాదపూర్వకంగా చేయాలి. ఎందుకంటే వాళ్ళకి కదలరు. ఇవన్నీ వచ్చే ప్రశ్నలు భారతదేశం దగ్గర సత్వం ఉన్నది సాల్వ్ చేయడానికి, కానీ చాలా శ్రమ పడాలి. మన పరిస్థితి ఏంటంటే ఉగ్రవాదీలు అన్ని రకాలు భారతదేశం మీద కోపం ఏంటంటే పాకిస్తాన్ చేసిన ప్రోపగండాకి. అది మనం ఎదుర్కోవాలి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనం కమ్యూనలిజంగా చూపెట్టుకోకూడదు, గౌరవం ఇవ్వాలి అందరికీ. పాకిస్తాన్లా కాకుండా వేరే దారి మీద మనం ఉంటే అప్పుడు ఉగ్రవాదీలు మెల్లిగా కంట్రోల్ చేస్తాం. పాకిస్తాన్ చేసినట్టుగా మనం ఏం చేయకూడదు. పాకిస్తాన్ ఒక ఫెయిల్డ్ స్టేట్. మనకి ఇందాక చెప్పిన మాట, జాగ్రత్తగా యుద్ధం వస్తే తప్పదు, కానీ యుద్ధం చేయకుండా ముందరికి వెళ్ళిపోతే ఆ పరీక్షలు మనం పాస్ అయిపోతాం. ఎవరైనా స్టూడెంట్ ఉన్నాడు, ఆ పరీక్ష మిస్ అవ్వకూడదు మనం. అందువల్ల మనం ఎకనామిక్ డెవలప్మెంట్ మీద ఫోకస్ అవ్వి హార్మనీ కోసం దేశంలో చూసుకుని 10 సంవత్సరాలు ముందరికి వెళ్ళిపోతే పాకిస్తాన్ ఎక్కడో వెనక్కుంటుంది, మనకి ఇబ్బంది ఉండదు ఇంకా ఫ్యూచర్లో. రైట్. థ్యాంక్ యూ అండి. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు, థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. థ్యాంక్ యూ.